పత్తి, వరి పంటలు రైతుల్ని నిలువునా ముంచేశాయి. వర్షాభావానికి తోడు విద్యుత్ కోతలు అన్నదాతల్ని కుంగదీశాయి. పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడి రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులను ఖరీఫ్ ఆశలు నట్టేట ముంచాయి. వర్షాలు లేకపోవడం వల్ల సీజన్ ప్రారంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. నల్గొండ జిల్లాలో 4,19,000 హెక్టార్లలోనే వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఇందులో 1,70,000 హెక్టార్లలో సాగు చేసిన పత్తి ఇప్పటికే 70,000 హెక్టార్లలో ఎండిపోయింది. 6 గంటల విద్యుత్ ఇస్తామన్న అధికారులు 4 గంటలు మించి సరఫరా చేయడం లేదు. ఫలితంగా పత్తి, వరి పంటలు భారీగా ఎండిపోతున్నాయి. కళ్లెదుటే పంట కోల్పోతున్న రైతన్నలు కడుపు మండి పైరును తగులబెడుతున్నారు. వర్షాలు వల్ల పోయిన సంవత్సరం ఆ రకం వర్షాలు ఉంటే కనీసం ఎకరానికి 15,000-16,000 క్వింటాల చొప్పున వచ్చింది. ఈ సంవత్సరం వర్షాలు లేవు, కౌలు విరిగిపోయినాయి. కౌలు ఇచ్చిన మాత్రం పండిన పంట కూడా మాకు కౌలు తప్పదంటున్నారు. ఇంత కందేసినాము, ఇంత పత్తి కూడా పెట్టినాము, వర్షాలు పెట్టినాము. కరెంట్ సరిగా లేక నీళ్లు లేక వర్షాలు అంతా ఎండిపోయింది. ఇక 2 బర్రెలు ఉన్నాయి కానీ మేపటికి అటు ఇటు మేస్తూనే ఎండిపోయిన గడ్డి, నీళ్ళు దాపడానికి నీళ్లు లేవు. ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో 52 కరువు మండలాలు ప్రకటించింది. 90,000 హెక్టార్లలో పంటలు ఎండిపోయాయని నివేదికలు చేరాయి. పంట నష్టపోయిన రైతులకు సకాలంలో ఎకరాకు 10,000 పరిహారం చెల్లిస్తే తప్ప కోలుకోలేమని చెబుతున్నారు. కూలీల ఖర్చులు కూడా వెళ్ళదా, వర్షం ఉంటే చాలా పొడుగు వచ్చేటి కాబట్టి ఇప్పుడు పెట్టుబడి కూడా వెళ్ళదు. బోర్లు నీళ్లు పెడదామన్నా కూడా కరెంట్ లేదు సరిగా. కూలీల ఖర్చులు కూడా గిట్టుబాటు కావు కోతకు వస్తాయి. పొట్ట చేత పట్టుకుని వలసల బాట పట్టకముందే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించకుంటే రబీలో సాగు చేయడం కష్టమని మరికొందరు రైతులు చెబుతున్నారు.